ఇటీవల చిలుకూరు రంగరాజన్ గారి పైన ఏదైతే దాడి జరిగిందో ఆయన్ని మాట్లాడటానికి అయితే వెంకటరెడ్డి సార్ అయితే వచ్చారు. అన్న, అసలు ఏమనిపిస్తుంది, తెలంగాణలో ఇలాంటి దాడులు అవుతున్నాయి అండ్ ఇక్కడ ఏదైతే దాడి జరిగిందో దీన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు, ఎలా చూస్తున్నారు అండ్ లోపల ఏం మాట్లాడడం జరిగింది? ఇప్పుడు రంగరాజన్ గారు మాట్లాడింది, ఆయన ఒకటే మాట అన్నాడు, మేము భగవంతునికి ప్రజలకు మధ్యలో సారథిగా ఉన్నాము, మేము వారి ప్రతినిధిగా పనిచేస్తాము, మేము ప్రజల పక్షాన ప్రతినిధిగా ఉండి ఆ భగవంతునికి చేరవేస్తాము, ఆ భగవంతుని తరపున బయటకు వచ్చేటప్పుడు ప్రజలకు భగవంతుని ప్రతినిధిగా కనిపిస్తాం తప్ప మాకేముంటుందండి. మొత్తము సనాతన సాంప్రదాయము ధర్మాన్ని పెంచాలి, ప్రజలు బాగుండాలనే కోరుకునే వ్యక్తులం తప్ప మాకు వేరే ఉద్దేశం ఏముండదు అనేది ఆయన ఆలోచన విధానం. అది నిజం. అయితే రామరాజ్యం అనేది ఒక స్థాపన చేసినంత మాత్రాన రామరాజ్యం ఎలివేట్ కావాలంటే రాజకీయ నాయకుల్లాగా పనిచేస్తుంటే కుదరదండి. అది ఏదో ఎదుటివాన్ని విమర్శించడం, దాడికి ప్రతిదాడులు చేయడం, హింసాత్మక చర్యలు చేయడం, అగ్రెసివ్గా బిహేవ్ చేయడం అనేది తప్పు. వీర్రాఘవరెడ్డి గారు అని ఎవరైనా కానీ ఓవర్ నైట్లో షైన్ కావాలనే కోరికలు ఈ నడమల చాలా మందికి వచ్చింది. అది రాజకీయంలోనే ఉంది అని అనుకున్నాం. ఇప్పుడు ఇంత మతోన్మాదము అది కూడా మొదలైందన్నమాట. తను ఏదైతే స్థాపించాడో రామరాజ్యము నిర్మాణాత్మకంగా, నిర్ణయాత్మకంగా, ప్రజలకు అనుగుణంగా హిందూ సాంప్రదాయాన్ని ఇంకా హిమాలయ శిఖరాల ఎత్తుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి తప్ప హిందూ సాంప్రదాయాన్ని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులకు దాడులే దీనికి పర్యవసానం అనుకునే పరిస్థితికి రావడం అనేది మంచిది కాదు. ఆవేశంతో నిర్ణయాలు తీసుకున్నంత మాత్రాన అది మంచి నిర్ణయం అని అయితే నేను అనుకోను. వీర్రాఘవరెడ్డి గారికి చెప్పేది ఏంటంటే, మీరు సాంప్రదాయాన్ని పెంచండి, హిందూ ధర్మం తరపున పోరాడండి, కానీ ప్రతి ఒక్కడు నేనే హిందూ ధర్మాన్ని కాపాడుతున్నానని అనుకుంటే మాత్రం తప్ప. అది వెంకటరమణారెడ్డి కానీ, లేకపోతే రాకేష్ రెడ్డి కానీ, రాజాసింగ్ కానీ, లేకపోతే వీర్రాఘవరెడ్డి కానీ, ఎవరన్నా కానీ హిందువుల గురించి మాట్లాడడం వల్ల హిందూ ప్రతినిధి అని అనుకుంటే తప్పు. హిందూ సాంప్రదాయాన్ని సనాతనంగా పరిశుద్ధంగా ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటూ ప్రజలకు 10 మందికి ఉపయోగపడి లేనివాడి దిక్కు చూసే చూపు అది సాంప్రదాయాన్ని పెంచితే అది సనాతన ధర్మం అంటారు. కానీ సనాతన ధర్మం అంటే బొట్టు పెట్టుకోవాలా, ఉదయం లేచి పూజ చేయాలనేది ఏం కాదు. సూర్యోదయం కన్నా ముందే సూర్య నమస్కారాలు చేస్తూ స్నానం చేయడం, అభ్యంగన స్నానం చేయడం అనేది కాదు. మనిషి పరిశుద్ధంగా ఉంటూ 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి. ఎవరైనా ఆవేశంతో వస్తే కూడా ఆయన చిరునవ్వు చూసి ఆగిపోయే విధంగా ప్రశాంతత ముఖంలో కనిపించాలి. కానీ ముఖమే ఉగ్రరూపం ఉంటే అది ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదు. సమాజంలో అలాంటి పనులు చేయడం చాలా తప్పు. కాబట్టి వీర్రాఘవరెడ్డి గారు, ఇక ముందు మీరు చిన్న పిల్లల్ని తీసుకొని ఎమోషన్ క్రియేట్ చేసి వారికి లేని చెప్తూ ఏదో అగ్రెసివ్గా తయారు చేసి వాళ్ళను సమాజం మీదకి వదులుతామంటే సమాజంలో ఉన్న ప్రజలు ఎవరు కూడా క్షమించరు. అది తప్పు. మీరు చేయండి, కానీ ఓర్పుగా ఉండాలి. తెలంగాణలో చూసుకుంటే హిందూ ఆలయాల పైన కూడా అటాక్స్ అన్నవి, విగ్రహాల ధ్వంసం కూడా ఒకప్పుడు మనం ఆంధ్రాలో చూసినట్టు కల్చరే ఇక్కడ కూడా కనిపిస్తుంది. సో దానిపైన మీరేమంటారు? మన దగ్గర జరిగిందనేది ఏది ఉన్నది రాజకీయంగా ఉపయోగించుకోవడానికి చేసినటువంటి కార్యక్రమాలే కావచ్చు, కానీ ఒక్క ముత్యాలమ్మ దగ్గర జరిగిన దాన్ని ప్రతిదాన్ని అలాగే జరుగుతుందని అనుకోవడం తప్పు. ఒక దగ్గర జరిగిన ఒక సందర్భం మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తామండి. ఎండాకాలము స్కూల్ బస్సుల గురించి ఎవరు ఆలోచించరు, కానీ జూన్ జూలైలో మాత్రం స్కూల్ బస్సులు జ్ఞాపకం వస్తాయి, ఫీజులు జ్ఞాపకం వస్తుంది, టీచర్స్ ఇబ్బంది జ్ఞాపకం వస్తుంది, స్కూళ్ళలో ఫెసిలిటీస్ జ్ఞాపకం వస్తాయి. వర్షాకాలం వచ్చే ముందర ఎండాకాలంలో వర్షాకాలం ఆలోచన చేయాలా, కానీ వర్షాకాలంలో ఆలోచన ఎప్పుడు చేస్తారు? వర్షాలు పడ్డ తర్వాత, వరదలు వచ్చిన తర్వాత, ఇల్లు మునిగిన తర్వాత అప్పుడు ఆలోచన చేస్తారు. మళ్ళీ తర్వాత వర్షాలు అయిపోతే దాన్ని మర్చిపోతారు. అంటే స్థానికంగా సమస్యల పట్ల అవగాహన లేమితోని ప్రజలున్నా, ప్రజా నాయకులున్నా, ప్రజా ప్రతినిధులున్నా, ప్రభుత్వ అధికారులున్నా అది తప్పిదము అని అంటున్నాము. ఆ వానాకాలంలో వచ్చే ఏదైతే ఇబ్బంది ఉంటుందో అది ఎండాకాలంలో ప్లాన్ చేయాలి. ఎండాకాలంలో వచ్చే నీటి ఎద్దడి గురించి, ఎండవేడి గురించి అది చలికాలంలో ప్లానింగ్ చేసుకోవాలి. చలి విషయంలో ఎక్కువ ఇబ్బంది అయిపోయి ఎక్కడైనా రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ చలిలో చనిపోయే పరిస్థితి వస్తుంది అనుకున్నప్పుడు అది వర్షాకాలంలో ఆలోచించుకోవాలి. అంటే గత 3 నెలల ముందే ఆలోచించాలి. జీవితంలో ఏదైనా సరే ఒక యాక్షన్ ప్లాన్ పెట్టుకున్నప్పుడు చాలా లోతుగా ఆలోచించి చాలా దూరదృష్టితో ఉండాలి. కానీ షార్ట్ టైంలో ఓవర్ నైట్లో రాత్రికి రాత్రి హీరోని కావాలనుకోవడం వల్ల కూడా దీంట్లో కూడా దేవుళ్ళని గుంజడం అనేది మాత్రం నిజంగా అది చాలా దురదృష్టకరం. అది నేనైనా ఇంకొకరైనా, అది ఏ మతమైనా ఏ కులమైనా
తన కులంకో తన మతానికో సంబంధించిన దేవుని గురించి మాట్లాడితే నేను హీరోనైతాను అనుకోవడం తప్పు అని నేను అంటున్నాను. ఇది వెంకటరమణారెడ్డిగా మాత్రమే వాదన, ఇదేమి పార్టీ తరపు నుంచి కాదు. కానీ ఇవాళ ప్రధానాచార్యుల మీద జరిగిన దాడికి మాత్రం పార్టీ తరపున ఖండిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాల్లో రామరాజ్యం చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. రామరాజ్యము స్థాపించే ప్రయత్నంగా, మీరు హిందూ ధర్మాన్ని కాపాడే ప్రయత్నంగా నిర్మలంగా, ఉత్సాహంగా, ప్రశాంతంగా అందరికీ ప్రశాంతతనిచ్చే వాతావరణాన్ని క్రియేట్ చేయాలి తప్ప ఎమోషనల్ వేసి కత్తులు కటార్లు పట్టుకొని ఎదుటి వాళ్ళ మీద దాడులు చేయడం అనేది తప్పు. సార్ మీరు తప్పని చెప్తున్నారు. ప్రజాశక్తి లాంటి కొన్ని పేపర్లు దీన్ని సంఘ్ పరివార్ వల్ల దాడి అనేసి వాళ్ళు చెప్పుకొని వాళ్ళు పేపర్లలో రాసుకుంటున్నారు మెయిన్ హెడ్లైన్స్లో. అన్న నేను ఏమనాలనేది ఏముంటుందన్న, పనికి మనిషిని మాటలు మాట్లాడడం, సగం తెలివి ఉన్నాడు సగం చదువుకున్నాడు. నాకు తెలిసి సగం చదువుకున్నాడు రాజకీయ నాయకుడు, సగము జ్ఞానం ఉన్నాడు విలేకరి. కానీ జర్నలిజం అనే దానికి విలువలు పోయినాయి, రాజకీయం అనే దానికి కూడా విలువలు పోయినాయి. ఈ విలువ గురించి ఆలోచించే వ్యక్తులు 10% ఉంటే, అజ్ఞానంతో కొట్టుమిట్టాడి రాత్రికి రాత్రి నేను హీరోనా కావాలనుకున్న జర్నలిస్టులు కానీ, నేను హీరోని కావాలనుకున్న రాజకీయ నాయకులని మూర్ఖులని చెప్తున్నది. ప్రజలు నమ్మద్దని చెప్తున్నాను. ప్రస్తుతం మనం చిలుకూరు బాలాజీ ఆలయం వద్ద ఉన్నాం. ఇటీవల ఒక దుష్ట మూక ప్రధాన అర్చకుడిపై, రంగరాజన్ గారిపై మూక దాడి జరగడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఇక్కడికి గుడి దగ్గర వచ్చినటువంటి భక్తులు ఉన్నారు. భక్తులను అడిగి వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏమంటున్నారని చెప్పండి. మేడం నమస్తే, మీ పేరు? నా పేరు పావని అండి. పావని గారు, ఇటీవల ప్రధాన అర్చకుడిపై కొన్ని దుష్టముఖలు దాడి చేయడం జరిగింది. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? ఎక్కడైనా సరే ఇలాగ దేవుడి గుళ్ళ మీద కానీ అదేవిధంగా అర్చకుల మీద కానీ దాడి జరగడం అన్నదైతే మాత్రం చాలా దారుణం, దురదృష్టకరం. ఈ రాష్ట్రం చేసుకుని దురదృష్టకరం అని చెప్పేసి చెప్పుకోవాలి. ఏ మతాన్నైనా సరే గౌరవించిన సాంప్రదాయం మన భారతదేశంలో ఉన్నది. అటువంటిది మన భారతదేశంలో ఇటువంటి చర్యలు జరగడం అన్నది అయితే మాత్రం వినాశకాలే విపరీత ధోరణి అన్నట్టు ఉన్నదని చెప్పేసి నా అభిప్రాయం అండి. ఏదైనా సరే ఎక్కడ ఇటువంటి చర్యలు జరిగినా ప్రభుత్వం పట్టించుకోవాలి, ప్రభుత్వం ప్రొటెక్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అయితే మేడం ఒక ప్రశ్న మీకు, ఇప్పుడు ఆలయాలు ఇట్లాంటి దుశ్చర్యలు ఇకపై జరగకుండా ఉండాలంటే ఆలయాల స్వయం ప్రతిపత్తి, అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే ఆ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని అంటున్నారు కదా. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేస్తే ఎవరి ఆధ్వర్యంలో ఉంటే ఆలయాలు రక్షించబడతాయి. ఏది ఏమైనప్పటికీ ప్రతిదీ కూడా గవర్నమెంట్తో లింక్ అయ్యి ఉంటుంది కాబట్టి సనాతన ధర్మ పరిరక్షణ, ఆలయాల పరిరక్షణ అన్న జరగాలి అంటే ప్రభుత్వం అండర్లోనే ఇవన్నీ కూడా జరగాలని చెప్పేసి నా అభిప్రాయం అండి. ఎందుకంటే ఏదైనా సరే ప్రభుత్వం జోక్యం చేసుకుంటేనే ఎవరికైనా సరే ఒక భయం ఉంటుంది, ఒక భక్తి ఉంటుంది. ఇలాంటివన్నీ ముందు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం ఇలా జరిగిన వాటి మీద క్షుణ్ణంగా దాని మీద ఎంక్వైరీ జరగాలి, చేసిన వాళ్ళని అయితే మాత్రం శిక్షించాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులను అడిగి వారికి స్పందన ఏంటని తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. మీ పేరేందమ్మా? హిందూష గారు, అయితే ఆలయ ప్రధాన అర్చకుడిపై, రంగరాజన్ గారిపై ఇటీవల దాడి జరిగింది. కొంతమంది దుండగులు వచ్చి దుశ్చర్యకు పాల్పడ్డారు. దీనిపై మీ స్పందన ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇట్స్ ఫీల్ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఆ విషయం తెలుసుకున్నాక చాలా బాధాకరంగా అనిపించింది. గవర్నమెంట్ ప్రభుత్వం యాక్ట్ తీసుకోవాలని అనుకుంటున్నాము. ఎవరైతే ఇలా చేసిండ్రో వాళ్ళ పైన కొంచెం ఏమంటారు యాక్ట్ తీసుకోవాలని అనుకుంటున్నాం. ఇప్పుడు మనం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అంటే ఆలయాలను పరిరక్షించాలని చెప్పేసి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని అంటున్నారు. అయితే ఆలయాలను రక్షించాలంటే ఈ ధర్మ పరిరక్షణ బోర్డులో ఎవరెవరు సభ్యులు ఉండాలి, ఎవరి ఆధ్వర్యంలో ఉంటే ఇది బాగుంటుంది అంటే ఇట్లాంటి ఇప్పుడు ఈరోజు ఈ పంతుల మీద జరిగింది, రేపు ఇంకొక పంతుల మీద కూడా జరగవచ్చు. అట్లా జరగకుండా అంటే ఏం చేస్తే బాగుంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వం అంటే ఇలాంటివి జరగకుండా చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ గారిపై దాడి జరిగింది. ఇటీవల ఒక దుష్ట మూకలు కొన్ని దాడి చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ స్పందన ఏంటనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి ప్రయత్నం మనం చేద్దాం. మీ పేరన్నా? నా పేరు నరేందర్ గారు, అయితే మన చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ గారిపై ఇటీవల కొంతమంది దాడి చేయడం జరిగింది. ఈ దాడికి స్పందన ఏంటి? ఈ దాడి చాలా బాధాకరమవుతున్నది. ఒక హిందూ కాబట్టి మన పూజారి పైన మనస్సులే దాడి చేయడం చాలా బాధాకరమవుతుంది స్వామి. మేము ఆంధ్ర నుండి వస్తున్నాము. ఈ విషయం చాలా బాధకరించి వేసింది మాకు. ఒక హిందూగా పుట్టినందుకు ఇటువంటివి చూడాలంటే కొంచెం బాధగా ఉంది. అంటే ఇంకొక ప్రశ్న అడుగుతాం మీకు, ఆలయాలు పరిరక్షించాలంటే ఇట్లాంటి దుశ్చర్యలు ఇంకా జరగకూడదు అంటే ఇట్లాంటి దుశ్చర్యకు పులి స్టాప్ పెట్టాలంటే ఏం చేస్తే బాగుంటుంది? సో ఇటువంటివి అంటే మన ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగింది స్వామి. మన బోర్డు మన ఆధీనంలోనే ఉండాలని, క్రిస్టియన్స్ బోర్డు వాళ్ళ ఆధీనంలో ఉన్నట్టు, మరాఠీ బోర్డు వాళ్ళ ఆధీనంలో ఉన్నట్టు మన బోర్డు మన చేతుల్లో లేదు స్వామి. అది మన చేతుల్లోకి వస్తే బాగుంటుంది స్వామి.
ओके, थैंक यू। आपका नाम क्या है? पुरुषोत्तम बियाणी। पुरुषोत्तम जी, ये मंदिर है ना, मंदिर के प्रधान अर्चक को इससे पहले 2 दिन पहले थोड़ा एक दाढ़ी की वजह है वो ये प्रधान अर्चक के लिए, तो उस बारे में आपको मालूम क्या? मालूम नहीं। कैसा लग रहा है आपको यहाँ? अच्छा लग रहा है, अच्छा लग रहा है। दर्शन कर। इससे पहले आए क्या? पहली बार आए। पहली बार आए, ठीक है। फैमिली के साथ आए? फैमिली के साथ आए। इंदौर MP। इंदौर से आए, मध्य प्रदेश से। हाँ, कुंभ में लगे थी क्या? कुंभ अभी नहीं गया। नहीं गया। आपके MP में है ना वो? MP में है ना वो प्रयागराज? यूपी में प्रयागराज। तो बाजू का है ना? MP में अब लगेगा 2028 में उज्जैन में कुंभ। ओके, हाँ 2028 में। 2028। ठीक है। अब तो अच्छा लगा ना भी? अच्छा लगा। ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. మీకు మీ పేరు? మురళీకృష్ణ గారు. అయితే ఇటీవల ఆలయ ప్రధాన అర్చకుడిపై దాడి జరిగింది, సిల్కూరు ప్రధాన ఆలయ అర్చకుడిపై రంగరాజన్ గారిపై దాడి జరిగింది. దాడికి సంబంధించి మీరు ఏమనిపిస్తుంది? ఇటువంటి దాడి ఎవరిదన్నది దేవాలయాల్లో ఎవరికి అలా జరగడం అన్నది నిజంగా అందరూ ఖండించవలసిన విషయం. అది ఎలాంటి ఎప్పుడు రిపీట్ కాకుండా గవర్నమెంట్ ఒక చర్యలు తీసుకోవాలి. ఇది ఇలా జరగడం అన్నది మంచి పద్ధతి అయితే కాదు. అది గవర్నమెంట్ తగు జాగ్రత్తలు తీసుకొని ఆ నిందితులు పట్టుకోవాల్సిందిగా కోరుచున్నాం. అంతే. అంటే ఇటువంటి దాడి మరొకసారి జరగకుండా ఆలయాల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని అంటున్నారు కదా చాలామంది. ఆలయాల పరిరక్షణ కమిటీ ఏర్పాటు, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేస్తే ఎవరు ఆధ్వర్యంలో ఉండాలి? ఎవరెవరు దాంట్లో పీఠాధిపతులు కానీ అర్చకులు కానీ ఎవరెవరు ఉంటే బాగుంటుంది? సనాతన ధర్మం అన్నది మంచిదే, కానీ ఆ యొక్క విషయం మీద మేధావులు, గొప్ప వ్యక్తులు వీళ్ళంతా కూడా ఆ సనాతన ధర్మం మీద ఎవరైతే అవగాహన ఉంటుందో వాళ్ళ ద్వారా ఆ కార్యక్రమం జరిపిస్తే వాళ్ళు ఇచ్చే సజెషన్స్ ఈ దేవాలయాలపైన మంచిగా ఉంటుందని మేమందరం ఆశిస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. చిలుకూరు బాలయ్య ప్రధాన అర్చకుడి మీద దాడి జరిగింది మీ రంగరాజన్ గారి మీద, తెలుసా మీకు? తెలుసు. మీకు ఎట్లా అనిపిస్తున్నది? ఇట్లా దౌర్జన్యం అది. ఇప్పుడు ఇన్ని ఏళ్ళ సంధి దేవాలయం నడిపిస్తుండు, ఆయన మీద దౌర్జన్యం చేస్తే ఏమొచ్చింది నీకు? అది ఉగ్రవాదం, అది కుట్ర. గుడి డెవలప్ కావద్దు. వాళ్ళు ఇక్కడికి వచ్చిండ్రు, వాళ్ళు ఏమొచ్చినా మేమైతే లోపడైంది. అది మేమైతే లోపడుకోము. మీకు ఎప్పుడు తెలిసింది? మాకు సాయంత్రం తెలిసింది. సాయంత్రం తెలిసింది. అదే మాకు అప్పుడే తెలిసి ఉంటే తొక్కి పండ పెడుతుంటే అది పద్ధతి కాదండి. ఇప్పుడు ఆయన ఇలా ఉండి లేదు, సేవ చేస్తున్నాడు దేవునికి. సేవ చేసే దేవుని మీద ఆయన కూడా దేవుడే, ఆయన మీద మీరు దాడి చేస్తే ఏం పద్ధతి? ఈ హిందువులకు కొట్ల పెట్టింది కానీ అది హిందూ దేవులము కాపాడుతున్నాయి. ఆయన హిందూ సాంప్రదాయం కాపాడాలా మనము? హిందువులము లేదా మనం వీళ్ళని కాపాడాలా? ఇది దట్ ఈస్ రాంగ్. చూసిండ్రా? అయితే ఆలయ వారసత్వ సంప్రదాయాన్ని కాపాడుతున్నటువంటి మా చిలుకూరు ప్రధాన అర్చకుడి మీద దాడి జరగడం చాలా హేయమైన చర్య అని చెప్పేసి మనం ఇక్కడ వ్యక్తి చెప్తున్నాడు. ఇంకా కొంతమంది వారిని అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్, మీ పేరు? కిరణ్ కుమార్ గారు. ఏం లేదు సార్, చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడి మీద ఇటీవల కొంతమంది దుష్టులు దాడి చేయడం జరిగింది. అయితే ఆయన ఇంటికి వెళ్ళి వారిని బూటకాలతో దండడం జరిగింది. ఇది ఒక హేయమైన చర్యగా భావిస్తున్నాం. దీనిపై ఇక్కడికి వచ్చిన భక్తుడిగా మీ అభిప్రాయం చెప్పండి. అట్లాంటివి చేయొద్దు. అట్లాంటివి ఏంటంటే ఈవెన్ ఎవరి మీద కూడా చేయొద్దు, హ్యూమన్ బీయింగ్ మీద. అట్లాంటిది మళ్ళీ పూజారి మీద చేయడం అనేది చాలా తప్పది. ఎవరు చేసినా దాన్ని క్షమించొద్దు, అది ఖండిస్తున్నాం దాన్ని. ఇప్పుడు ఆలయాల పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు కదా. సనాతన ధర్మ పరిరక్షణ, ఇట్లాంటి దుశ్చర్యలు జరగకుండా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలంటే ఎవరి ఆధ్వర్యంలో ఉంటే ఈ ఆలయాల పరిరక్షణ బాగుంటుంది? అంటే మన హిందూ ధర్మం ఎవరైతే స్వామిలు వీళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర ఉంటే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళు పరీక్షిస్తారు, వాళ్ళ దారిలో మనం నడవాలి. హిందూ ధర్మ పరిరక్షణ కాపాడబడటం వల్లనే ఈ అయ్యగారుల మీద వీళ్ళ మీద రివెంజ్ తీర్చుకుంటున్నారు. అట్లా వేరే మతస్థులు రివెంజ్ తీర్చేసుకుంటే మా హిందూ ధర్మాన్ని పెంపొందించుకోవాలి. మన ధర్మాన్ని మనం కాపాడుకునేటట్టు మనం పెంపొందించుకునేటట్టు. ఇంత దాడి ఇట్లాంటి ఏమైనా చర్యకు పాల్పడ్డ దుశ్చర్యలు జరుగుతున్నాయి, కానీ చాలామంది హిందువులు మేల్కొంటలేరు, మాట్లాడడానికి కూడా ముందుకు రావడం లేదు. దీనిపై మీ అభిప్రాయం? జరుగుతున్నాయి కదా, హిందూ ధర్మం మీద ప్రోత్సాహం ఉంది కదా, ప్రోత్సాహం ఉండాలి, ముందుకు రావాలి, ప్రోత్సహించాలి, అందరిని ప్రోత్సహించాలి, హిందూ ధర్మాన్ని నెలకొల్పాలి, ముందుకు సాగాలి, ముందుకు నడవాలి. అప్పుడే మన రక్షింపబడుతుంది. మన పూజారులకు ఏం కాదు. అప్పుడే మన ధర్మం, మన ఆలయాలు, మన సంస్కృతి అన్నీ కాపాడబడతాయి. ఓకే, థ్యాంక్ యూ.
అమ్మగారు చాలా అద్భుతంగా చెప్పారు. ఆలయాల పరిరక్షణ అంటే మన ధర్మం, మన సంస్కృతి, మన సంప్రదాయాలను కాపాడుకోవాలంటే మన పూజారులను కూడా రక్షించవలసిన బాధ్యత మన పోయిందని చెప్పడం జరిగింది. మరి ఇంకొంతమంది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రండి. కాకా నీ పేరు? కృష్ణ గారు, మీ పంతుల మీద దాడి జరిగింది, మీకు తెలుసా? దాడి జరిగిందంటే మాకు తెలియదు, తర్వాత తెలిసింది. అయితే మీకు ఏమనిపించింది? మా పంతులు అయితే మంచోడు, ఆయన ద్వారా మాకు అన్నం ఉన్నది ఇంత. ఇక్కడ ఆయన ఎవరి దగ్గరికి పోయేటోడు కాడు, ఎవరిని ఏమనేటోడు కాడు. ఇంకా బయటికి వెళ్ళినా కానీ కూడా మంచిగా పెట్టుకోండి, మంచిగా బతుకుంటా అంటే చెప్తాడు. అసలుది రోజుల మొన్న శుక్రవారం నాడు జరిగిందంట. మాకు అసలు తెలియదు, అది ఇంటర్ సైడ్ నుంచి వచ్చిర్రంట. అది ఏమైంది ఏం కదా మాకు అంత తెలియదు. పోనీ మీరు అంటే వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చిర్రా లేకుంటే ఇక్కడికి వచ్చి మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం? నిన్న తెలిసింది. మీరు పంతులు కానీ వెళ్ళి కలిసినరా మరి ఇట్లా జరిగిందట? పోయేటోళ్ళు పోయి కలిసిరు, ఇక మేము పోలేము. ఇక షాప్ పెట్టుకున్నాక అదే పొద్దుగాల అందరు వచ్చారు. ఇట్లాంటి సంఘటనలు జరగద్దంటే ఏం చేస్తే ఇట్లాంటి జరగకుండా ఉంటాయి? ఒక పెద్ద మంది ఆయన ఏం చేస్తే అంటే ఆయన ఏం తప్పు అయితే ఏం చేయలేడు. మరి అది ఏమిటి కొరం వచ్చిండు, వాళ్ళు ఎందుకు వచ్చిర్రు ఏం కదా మాకు అంత తెలియదు. కానీ ఆయన ఏదైనా అయితే ఎవరి దగ్గర పోడు, ఎవరిని ఏమన్నాడు. మంచి మనిషి, మంచి వ్యక్తిని వాళ్ళు మరి రోజులల్లా రోడ్డు మీద తెచ్చినట్టు అయింది ఆయన. అందరు మంచిగా బతకాలంటాను. వచ్చి బయటికి వెళ్ళినా అని కూడా మాకు చెప్తాడు, ముద్దుగా బతుకుంటారా, మంచిగా పెట్టుకోండి, షాపులు మంచిగా నడిపించుకోండి, ఎవరితో కొట్లాడొద్దు, ముద్దుగా నడిపించాలి, వచ్చిన భక్తులను మంచిగా చేయాలి అని చెప్తాడు. కొబ్బరికాయల దగ్గర పోయి కూడా కొబ్బరికాయలను కూడా మీరు ఎంత అంటే అంత వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తులిచి పట్టేయకండి, ఏదో 5 మూరల వరకు 2 నుంచి 3 నుంచి 5 వరకు ఇవ్వాలి అని చెప్తాడు. అంతే. ఆయన మంచి వ్యక్తిని ఈ రోజులలో ఇట్లా ఒట్టిగా నేను మరి అనవసరంగా మాకైతే అనవసరం కనబడుతుంది. ఆ చేసుడు, ఆ లొచ్చుడు, మరి అది ఏమైంది ఏం కదా మాకు అంతా మొత్తం అయితే డీటెయిల్ తెలియదు. చూడండి, ఇక్కడ ఈ టెంపుల్ వద్ద వ్యాపారం చేసుకుంటూ ఆలయం మీద బతుకుతున్నటువంటి ఒక వ్యాపారి చెప్తున్నటువంటి మాటలు ఆ అర్చకుడు ఇప్పటివరకు ఎవరికైతే ఏమన్నా దాఖలాలు అయితే లేవు, మమ్మల్ని కూడా మంచిగా బతకండి, మంచిగా పెట్టుకున్నారని మాత్రం చెప్తారని చెప్పడం జరుగుతుంది. ఇంకొంతమందిని అడిగి ఈ దాడికి సంబంధించిన అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారు ఏమనుకుంటున్నారు, వారి అభిప్రాయం ఏంది, వాళ్ళ ఉద్దేశం ఏంటనేది. థ్యాంక్ యూ. నమస్తే, మీ పేరు? యశోద గారు. అయితే చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడిపై ఇటీవల కొంతమంది దుండగులు దాడి చేయడం జరిగింది. ఈ దాడికిపై మీ స్పందన ఏంది? ఇలా చేయడం చాలా ఘోరంగా ఉంది. దీనికి ప్రభుత్వం గట్టిగా స్పందించాలి. యాక్చువల్ రామాలయం ఉంది, ఏదైనా ఒకటే కదా, అందరు దేవుళ్ళు సేమ్. అలా చేయడం అనేది చాలా, అది కూడా అర్చకుడి మీద చేయడం చాలా తప్పు. రామరాజ్యం పేరుతోని రామరాజ్యం స్థాపన కావాలని పొలిటికల్గా జరిగేది. ఒకసారి ఏమైనా ప్రభుత్వం దాని మీద ఏమైనా చర్య తీసుకోవాలి. అంటే ఒక భక్తురాలుగా టెంపుల్ల పైన ఇటువంటి దుశ్చర్యలు జరగకుండా, అర్చకులపై దాడి జరగకుండా అంటే ప్రభుత్వమే ఏమైనా చేయాలి. ఇప్పుడు మనం నమ్మి ప్రభుత్వానికి ఓటేసేదే వాళ్ళు ఏదైనా చేస్తారు అని. మనం ఏం చేయగలం, మనం సామాన్యులం. దీనిపై ప్రభుత్వమే ఏదైనా తీసుకొని దానికి తగ్గట్టు చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.